మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం రాత్రి 9 లోపు లవంగంతో ఇలా చేస్తే చాలు, రాత్రికి రాత్రే ధనవంతులైపోతారు. ధనం విపరీతంగా వస్తుంది, డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, దరిద్రం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు, ధనం నిలవటం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు పోతాయి. డబ్బుకు లోటు అనేది రాదు, చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి, చెడును తొలగిస్తాయి. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది. లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది. లవంగాలను వంటలలో అధికంగా వాడుతారు. ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా లవంగాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి 9 గంటలలోపు ఒక పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తీర్థయాత్రలకు బయలుదేరిన ఒక సింహం కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది. ఒక రోజున దానికి చాలా ఆకలి వేసింది. అట్లా ఆకలితో ఉన్న సింహం తనకు తగిన ఆహారం ఏం దొరుకుతుందా అని ఆలోచిస్తూ అడవంతా తిరిగింది. దూరం నుండే దాన్ని చూసిన జంతువులన్నీ వేటికవి దాక్కున్నాయి. దాని కంటా పడలేదు. చివరికి మామిడి చెట్టు మీద ఉన్న కోతి ఒకటి కనిపించింది. దానికి వేరేమీ కనిపించటం లేదు. ఈ పూటకు దీన్ని తిని కడుపు నింపుకుందాం అనుకున్నది సింహం. సరే, మరి నాకు చెట్టెక్కటం రాదు కదా, దాన్నే చెట్టు దిగేలాగా చెయ్యాలి అని అది ఒక ఉపాయం ఆలోచించింది. నేల వైపుకే నిశ్చితంగా చూస్తూ ఎన్నో బాగా పరిశీలిస్తున్నట్లు ఒక్కో కాలును ఎంతో జాగ్రత్తగా ఎత్తి ఎత్తి వేస్తూ నడవటం మొదలుపెట్టింది. కింద ఎవరో కదులుతున్నట్లున్నారే అని చూసిన కోతికి అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్న సింహం కనపడింది. ఇదేంటి ఇట్లా నడుస్తుంది, కింద ఏం చూస్తుంది అసలు, కనీసం పైకి తలెత్తి కూడా చూడటం లేదేమిటి అని దానికేసే ఆశ్చర్యంగా చూడసాగింది కోతి. కొంతసేపటికి సింహం కోతి తనను గమనిస్తుందని కనుక్కున్నది. ఇదే అవకాశం అనుకుని అది ఒక్కసారి పైకి కోతి వైపుకు చూసి చిరునవ్వు నవ్వి అన్నది, మిత్రమా, నన్ను చూసి భయపడుతూ ఉన్నావా? ఇప్పుడింకా ఆ అవసరం లేదు. నేను ముసలిదాన్నైపోయాను. యవ్వనంలో ఎన్నో జంతువులను చంపి తిన్నాను. చాలా పాపం మూటగట్టుకున్నాను. ఇప్పుడు నాకు హింస అంటేనే అసహ్యం వేస్తున్నది. అందుకని నా పాప పరిహారం కోసం తీర్థయాత్రలకు బయలుదేరాను. నా వల్ల ఎవరికీ హాని కలగకూడదని నాకుగా నేను ఈ నియమం పెట్టుకున్నాను. నా కాలి కింద పడి కీటకాలు కూడా చావరాదని ఇలా చూసి చూసి నడవాలని నిశ్చయించుకున్నాను. కాశీ చాలా దూరంలోనే ఉంది, అయినా నా ఈ నియమాన్ని మట్టుకు తప్పేది లేదు అని సింహం కోతితో అంది. కోతి దాని మాటలు నమ్మింది. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంతటి మార్పు అనుకున్నది ముచ్చటగా. ఇట్లాంటి భక్తులను కాకపోతే వేరే ఎవరిని దర్శించుకుంటాం అనుకుని చెట్టు దిగి వచ్చి సింహం ముందు నిలబడి ఎంతో భక్తిగా నమస్కరించింది. అదే అదుననుకున్న సింహం ఒక్కసారిగా దాని మీదికి దూకి దాన్ని బోర్లా పడేసి దాని పొట్ట మీద కాలు మోపి నిలబడింది. క్రూరంగా నవ్వుతూ కోర పళ్ళు చూపిస్తూ నాలుకతో పెదాలను నాకుకుంటున్న సింహాన్ని చూడగానే కోతికి తను చేసిన తప్పు అర్థమైపోయింది. క్రూర జంతువుల్ని ఏనాటికి నమ్మకూడదు అని వాళ్ళ అమ్మ ఎంత గట్టిగా చెప్పిందో గుర్తొచ్చి దానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయితే అది తెలివైనది కదా, వెంటనే తమాయించుకున్నది. గట్టిగా పడి పడి నవ్వటం మొదలెట్టింది. ఇంకొద్దిసేపట్లో నీకు చావు తప్పదు. ఏడవడానికి బదులు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది సింహం అనుమానంగా.
పూర్వం నీలాంటి తెలివి తక్కువ సింహం ఒకటి ఇలాగే ఓ కోతిని చంపి తినాలనుకుందంట అని చెప్తూ నవ్వసాగింది కోతి. అప్పుడు దాని పరిస్థితి ఎలా అయిందో తలుచుకుంటే నవ్వు ఆగట్లేదు. మరి ఇంత ఇదిగానా అని మళ్ళీ నవ్వసాగింది కోతి. ఏమైందంట అని అడిగింది సింహం కరకుగా. అబ్బా హి అని మళ్ళీ పడి నవ్వింది కోతి. నువ్వు నా పొట్ట మీద కాలు పెట్టి నొక్కుతూ ఉంటుంటే ఎట్లా చెప్పను, ఆయాసంగా ఉంది, కాలు కాస్త పక్కకు దిగి అంటూ సింహం కాలును పక్కకు నెట్టింది కోతి. అదేమిటో వినాలనే ఆతృతలో ఉన్న సింహం కూడా అదాటున కాలును పక్కకు జరిపింది. అంతే, కోతి ఒక్కసారి ఎగిరి గంతేసి చెట్టు మీదికి పారిపోయింది. పారిపోతూ ఇప్పుడేం జరిగిందో అదే జరిగిందిలేమ్మా అని సింహాన్ని ఎక్కిరించింది. ఇక వీడియోలోకి వస్తే లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గురువారం రోజు లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తోంది. లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు. ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో వారు గురువారం రోజు ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి. తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలా చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు. గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 9 లోపు ఎప్పుడైనా సరే ఇలా ధూపం వేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వేయండి. ఇలా ప్రతి గురువారం చేయండి. కనీసం 11 గురువారాల పాటు అయినా సరే చేశారంటే మీకు ఉన్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి. ముందు ఒక గురువారం ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ రోజుకే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, మార్పు కనిపిస్తుంది. అలా మార్పు కనిపిస్తేనే మీరు ఈ పరిహారం చేయండి. మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి, లేదంటే లేదు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా గురువారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకోండి. ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ కార్తీక గురువారం గ్లాసుడు పసుపు నీళ్లతో రహస్యంగా ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి 10 లక్షల రూపాయలతో ఇంట్లో అడుగు పెడుతుంది. మీ జాతకం మారిపోతుంది. కోట్ల కుంభవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. సిద్ధశాస్త్రంలో ఈ పరిహారం గురించి చెప్పారు. పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయి. పసుపు చాలా మంచి పదార్థం, మంగళకరమైన పదార్థం కూడా. పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఫలితం వస్తుంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పుయ్యటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంపద శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు, చెడు సంబంధాలు మంచిగా మారతాయి. పసుపును బొడ్డుపై పుయ్యటం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు
ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది. ఇలా మన సాంప్రదాయాలలో పసుపు పెనవేసుకుని పోయింది. ఏ శుభకార్యం జరిగినా, పెళ్ళి జరిగినా, పండగొచ్చినా, పబ్బం వచ్చినా పసుపును తెచ్చి వినియోగిస్తాము. పసుపును అందుకే అందరూ పరమ పవిత్ర పదార్థంగా చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైన పసుపుతో నీటిని కలిపి కార్తీక గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఎవరైతే జాతకంలో దోషాలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారో, జాతకం మారాలని కోరుకుంటూ ఉంటారో వారు గురువారం రోజు నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు, ఆ జాతక దోషాలన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. జాతకం కోసమే కాదు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, ఆటంకాలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినట్లేదు అని దిగులు పడేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఇలా ఎవరైనా సరే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ పగటిపూట ఈ పరిహారాన్ని చేయకూడదు. రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక గ్లాసుడు నీళ్లు, స్వచ్ఛంగా ఉండే నీళ్లు తీసుకోండి. తర్వాత ఆ నీరులో 1 స్పూన్ పసుపు వేయండి. పసుపు కలిపితే నీళ్లు పసుపు రంగులోనికి మారుతాయి. పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు. గురుడికి గురువారానికి సంబంధం ఉంది కాబట్టి గురువారం రోజే ఈ పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెప్తోంది. ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకొని మీ చుట్టూ మీరే 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్టు తిప్పుకోండి. కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరినైనా సరే పిలిచి ఆ పసుపు నీటితో మీకు దిష్టి తీసినట్లుగా తిప్పమని చెప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదను, నువ్వుల నూనెను, 3 ఒత్తులను తీసుకుని అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడ కానీ, లేదా ఇరుగు పొరుగు వారి ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడికి కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఈ పసుపు నీటిని అరటి చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోసిన దాని మీదే మట్టి ప్రమిదను పెట్టి 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను అరటి చెట్టుకు చెప్పుకోండి. ఆ అరటి చెట్టునే మీ ఇష్టదైవం అనుకుని, నాకు ఉన్న జాతక దోషాలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, నా కుటుంబం సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు. కార్తీక గురువారం రోజు పసుపు నీటితో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం పసుపు నీటితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.